భారతదేశం రఫేల్ యుద్ధ విమానాలు పర్చేస్ చేసేటప్పుడు ఇంత డబ్బులా అంత డబ్బులా అని కాంగ్రెస్ పార్టీ ఎంత రచ్చ చేసిందో పార్లమెంట్లో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ ఎంపీ వచ్చేసేసి రఫేల్ యుద్ధ విమానానికి నిమ్మకాయలు అలాగే మిరపకాయలు కట్టి చాలా ఎగతాళి చేశారు. ఈరోజు అవే రఫేల్ విమానాలు అలాగే S-400 కొనేటప్పుడు అయితే అమెరికా ఎన్ని రకాల ఆంక్షలు పెట్టిందో భారతదేశం పైన, రష్యా నుంచి కొంటే మీకు అన్ని రకాలుగా టారిఫ్లు విధిస్తామని చెప్పేసి. అయినా సరే అప్పుడున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ గారు అలాగే మోడీ ప్రభుత్వం ఎంత గట్టి డెసిషన్ తీసుకొని ఆ S-400ని ఫైనల్గా కొనేసింది. అండ్ ఇప్పుడు ఆ S-500 99% మన దేశం పైన ఎలాంటి మిసైల్స్ కానీ ఇంకొకటి ఏ రకంగా మన ప్రజల్ని అటాక్ చేయకుండా ఆకాశంలోనే తిప్పి కొడుతుంది. 99% అంటే ఖచ్చితంగా యుద్ధం జరిగేటప్పుడు ఇటువైపులా అటువైపులా నష్టం జరుగుతుంది. జరగకుండా ఉండడం అన్నది అసంభవం. అయినా భారతదేశ ప్రజలకు యుద్ధం కొత్త కాదు. ఆల్రెడీ యుద్ధం గెలిచిన యుద్ధమే మళ్ళీ చేస్తారు. కురుక్షేత్రం వింటూనే మనందరం పెరిగాము. యుద్ధం అంటేనే కురుక్షేత్రం. ప్రతి ఆర్మీ ఆఫీస్లో ఒక సుభాష్ చంద్రబోస్ ఫోటో, కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేస్తుంటే రథసారథి కృష్ణుడు ఫోటో ఉంటుంది. యుద్ధం మనకు కొత్త కాదు. యుద్ధ కథలు గాథలు కొత్త కాదు. కౌరవులు చనిపోయారు, పాండవులు చనిపోయారు, కానీ ధర్మమే గెలిచింది. మనం అధర్మ యుద్ధం చేయట్లేదు.